హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. లక్ష్మీరాజ్ హోమ్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు వీడియో చొల్లంగి అమావాస్య ఈ విశేషాలు షేర్ చేసుకుందాం. చొల్లంగి అమావాస్య నాడు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ ఒక్క దీపం పెడితే చాలండి. ఈ చొల్లంగి అమావాస్య నాడు వైద్య వీర రాఘవ స్వామిని పూజిస్తారండి. వైద్య వీర రాఘవ స్వామి ఎవరో కాదు, విష్ణుమూర్తి అవతారం. అందుకే నా దగ్గర వైద్య వీర రాఘవ స్వామి ఫోటో లేదండి. నేను వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టుకొని పూజిస్తున్నాను. ఏ ఇంట్లోనైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో వారు ఈ అమావాస్య రోజు ఈ దీపం పెడితే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి. ముందుగా మనం కొద్దిగా బియ్యం పిండి తీసుకోవాలండి. తీసుకొని అలాగే పంచదార కొంచెం తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఆ పంచదార పొడిలోనే కొద్దిగా యాలకుల పొడి కూడా కలుపుకోవచ్చు. ఆ బియ్యం పిండిని ఈ పంచదార పొడి వేసి కలిపి ఒక పక్కగా పెట్టుకోవాలండి. ఇప్పుడు పూజ గదిలో కానీ లేదంటే వేరే పక్కన అయినా సరే ఒక పీట వేసుకొని పీట మీద ఒక క్లాత్ అమర్చి, మన దగ్గర ఉంటే వైద్య వీర రాఘవ స్వామి ఫోటో పెట్టుకోవచ్చు, లేదంటే వెంకటేశ్వర స్వామి ఫోటోనైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. అందుకే నేను వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టాను. పెట్టిన తర్వాత ఒక పూలమాల వేసి 2 కుందులు అమర్చానండి. అలాగే అయ్యవారిని పూజించినప్పుడు అమ్మవారిని కూడా పూజించాలి కదా, లక్ష్మీదేవి విగ్రహం కూడా అమర్చాను. మనం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుని పూజిస్తాం కదండి. ఉంటే మనం ఇత్తడిది వినాయకుని విగ్రహం పెట్టుకోవచ్చు, లేదంటే పసుపు గణపతిని చేసుకోవచ్చు. ఈ అమావాస్య నాడు ఈ పూజ చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే పోతాయండి. ఈ అమావాస్య శుక్రవారం కాబట్టి మనం ఉప్పు దీపం కూడా పెట్టుకోవచ్చండి, ఐశ్వర్యలక్ష్మి దీపం. అమ్మవారికి గాజుల మాల వేశాను. శంకుచక్ర దీపాలు అమర్చాను. అలాగే పువ్వులతో అలంకరించి, అలాగే విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా బెల్లం సమర్పించి ఒక తాంబూలం అమర్చి ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేసి, అప్పుడు మనం ఈ అమావాస్య నాడు లక్ష్మీదేవి స్తోత్రాలు చదువుకోవచ్చు, విష్ణుమూర్తి స్తోత్రాలు చదువుకోవచ్చు. ఇంకా మీకు కుదిరితే విష్ణు సహస్రనామం కూడా చదువుకోవచ్చు. అమావాస్య నాడు ఇంట్లో ఉన్న పాత సామాన్లు విరిగిపోయినవి బయటపడేయచ్చండి. అలాగే ఇల్లు తుడిచేటప్పుడు, ఇల్లు మాపు పెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి తడిగుడ్డ పెట్టుకోవచ్చు. అలాగే ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకొని కూడా ఈ పూజ చేసుకోవచ్చండి. పుష్యమాసంలో వచ్చే ఈ ఆఖరి రోజున అమావాస్య చాలా విశేషమైనదండి. ఈ వైద్య వీర రాఘవ స్వామి ఆలయం ఎక్కడ ఉంది అంటే చెన్నైలో ఉందండి. చెన్నై నుంచి అరక్కోణం వెళ్ళే తోవలో ఉంది. చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ ఆలయానికి వెళ్తారండి. ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి పసుపు కుంకుమ వచ్చి అక్కడ పెట్టుకొని, ఆ ప్లేట్లో మనం ఇందాకల కలుపుకున్న వరిపిండి, పంచదార, యాలకుల పొడి ఆ మిశ్రమాన్ని వేసి
ఆ పిండిలో చిన్న గుంటగా చేసి అందులో కొద్దిగా నెయ్యి పోసి ఒక ఒత్తి పెట్టాలండి. పెట్టి దీపం వెలిగించాలి. దీపం వెలిగించి ఆ దీపం చుట్టూ పూలతో అలంకరించాలండి. అలంకరించిన తర్వాత ఏదైనా తీపి పదార్థం చేసి పెట్టచ్చు మీకు ఓపిక ఉంటే, లేదంటే పళ్ళు పాలు పెట్టచ్చు. పూజ అయిన తర్వాత దీపాలు కొండెక్కాక ఆ ప్రసాదాన్ని తీసి కొద్దిగా నెయ్యి పోసి చిన్న చిన్న ఉండలుగా తీసి మన కుటుంబం అంతా తీసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఆరోగ్యం కొరకు ఈ పూజ చేస్తున్నాం కాబట్టి. అమావాస్య నాడు సాయంత్రం కూడా మళ్ళీ పూజ చేసుకొని ఆ రోజు రాత్రికి టిఫిన్ చేస్తే చాలా మంచిదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.